తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఈ లింక్ అంటారు, ఆ లింక్ అంటారు. ఆఖరికి ప్రజలకు మీకు లింక్ తెగుతుంది తప్ప వేరే ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు గమనించినట్టయితే అన్ని నగరాలలో, ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో కూడా అనేక మంది పేదలు నివసిస్తున్నారు. ఈరోజు ఈరోజు రైతు రుణమాఫీ చేసిందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సరే, సంతోషం. కొంతమందికైనా కూడా రుణమాఫీ చేసినట్టు ఒక పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవంగా వీళ్ళు విడుదల చేసింది 6,700 కోట్లు. కానీ వాస్తవంగా గతంలో 1,00,000 లోపు రుణమాఫీ కావాలంటే 17,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,00,000 లోపు రుణమాఫీ కావాలంటే 17,000 కోట్లు వెచ్చించడం జరిగింది. మరి ఈ 6,700 కోట్లు ఎక్కడికి సరిపోతుంది, ఎంతమంది సరిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కరెంటు కూడా పోయింది కాబట్టి ఇట్లా కరెంటు కూడా కట్లు అవుతున్నాయి. గతంలో రెప్పపాటు కూడా కరెంటు కాకుండా చేసేది. ఇప్పుడు సాక్షాత్తు ప్రెస్ మీట్లనే మేమంటే అబద్ధాలు అంటారు. వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలి, సరిగా చూపాలని చెప్పి పత్రికా మిత్రులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ప్రజలు ఏ తీరుగా ఎన్ని రంగాలలో కష్టాలు పొందుతున్నారో, అనుభవిస్తున్నారో తెలుసు. ఈరోజు చాలామంది గ్రామాలలో ఫలానా రైతులకు మేము రుణమాఫీ చేసినామని చెప్పి పేర్లతో ప్రకటన చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా అధికారులను, కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాం. ఆ గ్రామంలో, ఆ యూనిట్లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయని స్థితిలో ఎంతమంది ఉన్నారు, ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు, ఎంతమందికి చేయలేదు, వాళ్ళ పేర్లు కూడా చేయండి. ఒకవేళ చేయకుంటే ఎందుకు రుణమాఫీ చేయలేదో మీరు స్పష్టంగా ప్రజలకు, రైతులకు తెలియజేయవలసిన బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో చూస్తే 11 విడతలలో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక పక్క రైతులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, అనేక వర్గాల ప్రజలకు మోసం చేసి, కాలయాపన చేసి 7 నెలలు గడిచింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.